హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో ఈ ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. సో నేను ఈ ఐసీసీ ర్యాంకింగ్స్ చెప్పే ముందు మనకి ఫస్ట్ ఫ్యూ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా విషయమై బీసీసీఐ పునరాలోచనలో పడింది. తనకు లభించాల్సినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో 2 crores అనేది నష్టపరిహారాన్ని వాళ్ళు తిరిగి చెల్లించే విషయమై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. మనందరికీ తెలుసు ఏ ప్లేస్లో ఉన్నప్పుడు ప్లేయర్స్కి 7 crores, తర్వాత ఏలో ఉన్న వాళ్ళకి 5 crores, బీలో ఉన్న వాళ్ళకి 3 crores అండ్ సిలో ఉన్న వాళ్ళకి 1 crore అట్లా ఇచ్చేవాళ్ళు కదా. సో ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా ప్రతి ఫార్మాట్లో 2 crores కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు బీసీసీఐ ఆ ఆలోచన విషయమై ఆ పునరాలోచన అయితే చేయడం అయితే జరుగుతుంది. 2 కోట్ల నష్టపరిహారాన్ని అయితే చెల్లించే విషయమై నిర్ణయం అయితే తీసుకుందన్నట్టుగా మనకి ఉన్న సమాచారం. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మహేంద్ర సింగ్ ధోని 7 నెంబర్ జెర్సీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు మహేంద్ర సింగ్ ధోని ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ పెట్టాడు. ఈ వీడియో చాలా వైరల్గా మారిందన్నట్టుగా మనందరికీ తెలుసు. ఆ 7 నుంచి 8కి ట్రాన్స్ఫర్ స్విచ్ అవుతున్నట్టుగా కూడా స్వయంగా మహేంద్ర సింగ్ ధోనియే చెప్పడం అయితే విశేషం. మరి 7 నెంబర్ జెర్సీ అనేది టోటల్గా 2 దశాబ్దాల పాటు తను ధరించడం మనందరికీ తెలుసు. తన కెరియర్ నుంచి తను 7వ జెర్సీ నెంబర్ ధరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు బీసీసీఐ దాన్ని మ్యూజియంలో ఉంచడం వల్ల 7 నుంచి 8కి మారాల్సిన అవసరం అయితే దుస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ జెర్సీ 7 అనేది ఎన్నో ఎమోషన్స్, ఎన్నో మెమరబుల్స్ అనేది ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్కి కాకుండా, ధోని ఫ్యాన్కే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్కి మరపురాని గుర్తింపులు అనేది ఎన్నో ఇచ్చింది. సో మరి చాలా కష్టం దాన్ని జీర్ణించుకోవడం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ 1 డారెల్ మిచెల్, నెంబర్ 2 విరాట్ కోహ్లీ, నెంబర్ 3 ఇబ్రహీం జద్రాన్, నెంబర్ 4 రోహిత్ శర్మ, నెంబర్ 5 శుభ్మన్ గిల్, నెంబర్ 6 బాబర్ అజమ్, నెంబర్ 7 షాయ్ హోప్, నెంబర్ 8 వచ్చేసి హ్యారీ టెక్టర్. గైస్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. షాయ్ హోప్, హ్యారీ టెక్టర్ అనేది వీళ్ళిద్దరూ సంయుక్తంగా 7వ ప్లేస్లో ఉన్నారు. 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కానీ మన ఛానల్ తరపున నుంచి 8వ నెంబర్ని కట్టబెడుతున్నాం. ఎవరికి? హ్యారీ టెక్టర్కి. ఓకే, అదేవిధంగా నెంబర్ 9 సల్మాన్ అలీ ఆగా అండ్ 10 కేఎల్ రాహుల్, సల్మాన్ అలీ ఆగా కూడా సేమ్ సిచ్యువేషన్. ఇద్దరు 9వ స్థానంలో సంయుక్తంగా ఉన్నప్పటికీ 10th ర్యాంక్ అనేది మనం కేఎల్ రాహుల్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్రౌండర్స్, నెంబర్ 1 అష్మతుల్లా ఉమర్జాయ్, నెంబర్ 2 మెహదీ హసన్ మిరాజ్ పాకిస్తాన్తో సంబంధించినటువంటి బయోలాటరల్ సిరీస్, ఓడిఐ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మంచి పర్ఫార్మెన్స్ రావడం వల్ల తనకి ఈ ర్యాంక్ అనేది ఈ వారం సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ నెంబర్ 3
సికిందర్ రాజా. నెంబర్ 4 మొహమ్మద్ నబీ. నెంబర్ 5 మైకేల్ బ్రేస్వెల్. నెంబర్ 6 మిత్ శాంక్నర్. నెంబర్ 7 రషీద్ ఖాన్. నెంబర్ 8 బ్రెండన్ మెక్ముల్లన్. నెంబర్ 9 వనిందు హజరంగా. అండ్ 10 అక్షర్ పటేల్. నెక్స్ట్ బౌలర్స్. నెంబర్ 1 రషీద్ ఖాన్. నెంబర్ 2 జాఫ్రా ఆర్చర్. నెంబర్ 3 కేశవ్ మహారాజ్. నెంబర్ 4 బెర్నార్డ్ చౌల్స్. నెంబర్ 5 అదిల్ రషీద్. నెంబర్ 6 జోష్ హెజల్వుడ్. నెంబర్ 7 గైస్ ఇక్కడ మహేష్ తీక్షణ, కుల్దీప్ యాదవ్, మెహదీ హసన్ నిరాజ్ ముగ్గురు సంయుక్తంగా 7 స్థానంలో ఉన్నారు. ర్యాంక్ పాయింట్స్ 624 పాయింట్స్తో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ మనం మాత్రం మహేష్ తీక్షణకి 7th ఉన్నాడు కదా, సో కుల్దీప్ యాదవ్కి 8th ఇస్తున్నాము. అదేవిధంగా 9th ర్యాంక్ వచ్చేసి మెహదీ హసన్ నిరాజ్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10th వచ్చేసి మిత్ శాంక్నర్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ గైస్, మనం పైన చెప్పుకున్నట్టుగా బుమ్రా యొక్క కాంట్రాక్ట్ అనే కాకుండా ఇప్పుడు ఎవరైతే పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఇస్తున్నారో వాళ్ళ యొక్క కాంట్రాక్ట్లు కూడా పెంచే అవకాశం దిశగా బీసీసీఐ యూటర్న్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.